Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. బాబా ఈరోజు కూడా మనకి ఆయనతో సహజీవనాన్ని సాధించుకునే సబలకాశాన్ని మాద్భాగ్యాన్ని ఆయన మనకి అందించారు. ఆ ప్రీతములకి ఆ సనాతనులకి మనం హృదయపూర్వక శత సహస్ర కోటి పదాభివందనాలు సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 9వ భాగం నుంచి బాబా యొక్క అత్యద్భుతమైన నవజీవన ఘట్టాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అది సజావుగానే జరుగుతూ ఉన్నది. మనం ఆ నవజీవనంలో ఆనాడు ఎప్పుడో 49లో బాబా జరిపినటువంటి ఆ జీవనంలోని ఆనందాన్ని మనం ఇప్పుడు చక్కగా ఆస్వాదించగలుగుతున్నాము. ఇది ఆ ప్రీతముడు మనకి ఇచ్చినటువంటి మహదవకాశం. అందుచేత ఆ ప్రీతముడికి మనందరి తరపున ప్రపంచ రక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ నవజీవన ఘట్టపు మధురానుభవాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్నటి వరకు ప్రభు చరిత్రం 9వ భాగంలో మనం నవజీవన ఘట్టాన్ని తెలుసుకుంటూ 3866వ పేజీ వరకు వచ్చాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు ప్రయాణించడానికి ప్రయత్నం సాగిద్దాం. ఈ 3866వ పేజీలో పేద నుంచి 2వ పేద చెప్పుకున్నాం. ఆ ఆఖరి వాక్యం ఏది ఏమైనా తెల్లవారగానే బాబా తన నలుగురు సహచరులతో కలిసి మళ్ళీ హరిద్వార్కు బయలుదేరేది. అంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ముందుకు వెళదాం. బాబా నీరసంతో అలసటతో నలిగిపోయి ఉన్నారు. అయినా లెక్క చేయకుండా మర్నాడు మార్చి 31న హరిద్వార్లో మరొక 532 మంది సాధువులను సన్యాసులను కలిశారు.
ఢిల్లీ నుండి కేట్లీ దేశాయిని పిలిపించారు. మోతీ చెట్టు తిరిగి వెళ్ళిపోయే ముందు బాబా అతనిని కలిశాడు. ఈ విషయాలు ఎలా ఉంటాయంటే మనకి ఒక విధంగా గొప్ప ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగించడానికి అవకాశం ఉంది. అవతార పురుషుడు మానవ రూపంలో మానవాతీత ప్రయత్నాలు ఆనాడు సాధించాడు ఆయన. అది ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాడు. ఏప్రిల్ 1వ తేదీ విశిష్టమైన రోజుగా నిలిచిపోయింది. ఏప్రిల్ 1వ తేదీ విశిష్టమైన రోజుగా నిలిచిపోయింది. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకు తన నలుగురు సహచరులు మరియు కేట్లీ దేశాయితో కలిసి బాబా మళ్ళీ హరిద్వార్ బయలుదేరాడు. సాధువులు నివసించే శిబిరం వద్ద వేచి ఉన్నప్పుడు బాబా బైబిల్ మధ్య ఏర్పడిన భేదాభిప్రాయం కారణంగా తీవ్రమైన వివాదం తలెత్తింది. అవతార పురుషుడితో భేదభావమా, భేదాభిప్రాయమా అంటే వాళ్ళలాగా భేదాభిప్రాయాలు ఉన్నవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా మంది బాబాతో భేదాభిప్రాయాలు పెంచుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాంటి ఉండకూడదు అని చెప్పడానికి ఆ సంఘటన ఒక తార్కాణంగా మనకి బాబా జరిపించారు తప్ప ఆయన సమక్షంలో, ఆయన సన్నిధిలో భేదాభిప్రాయాలు ఇప్పుడు రావు. కానీ మనకి ఒక గుణపాఠం. తర్వాత 2 వారాల పాటు బాబా ప్రశాంతతకు భంగం కలిగింది. బాగా కలత చెందాను. తన ఆజ్ఞలు కేవలం ఉల్లంఘించడమే కాకుండా బైబిల్ అతని భిన్నాభిప్రాయాన్ని బయటకు వ్యక్తం చేసినందుకు బాబా ఆందోళన చెందాడు. పూర్తిగా తెల్లవారేంత వరకు వేచి ఉండి తరువాత కొన్ని గంటల పాటు తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ 262 మంది సాధువులను, మహాత్ములను బాబా కలిశారు. తిరిగి మోతీ చెరుకు నడిచి వస్తూ నేను 7,000 మందిని కలిసినట్లయితే నాకు ఎక్కువ మరింత సంతోషిస్తాను అన్నారు. 2 చాలా జాగ్రత్తగా బాబా కలిసిన సాధు పొంగుల లెక్కను డైరీలో రాస్తున్నాడు. ఆ రోజు ఆ సంఖ్య 6,697కు చేరింది. బాబా చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. వందలాది మంది సాధువులను ఒకరి తరువాత ఒకరికి పాదాలకు వంగి నమస్కరించడం, తిరిగి లేవడం, ఈ విధంగా ఈ పనిని నిరంతరం చేస్తూ ఉండడం వలన ఇక ఏమాత్రము కదలేని స్థితికి చేరుకున్నారు. మనకి వివాహాలు జరిగినప్పుడు వధువుల చేత పాదాలకు నమస్కారం పెట్టిస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు అలా చేయడానికి ఒక 10 మందితో పర్వాలేదు, కానీ ఒక 25 మంది 30 మంది ఉన్నారు అనుకోండి, ఆ వధువులకి నెడ్డి ఉండిపోతుంది. మరి అవతార పురుషుడు 6,697 మందిని కలిసి వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేశాడు. అంటే ఆయన మానవ రూపంలోనున్న భగవంతుడు, మానవాకారంలో ఉన్న భగవంతుడు. అందుచేత ఈ విధంగా పనిని నిరంతరం చేస్తూ ఉండడం వలన ఇక ఏమాత్రము కదలలేని స్థితికి బాబా చేరుకున్నారు. స్పృహ తప్పి పడిపోతారేమో అన్నట్టుగా అలసిపోయారు. కనులప్పుడు బరువుగా క్రిందకి వాడిపోతున్నాయి. శరీరం నిలబడలేక పడిపోయే దశకు చేరుకుంది. దాసరులు ఆయనను కాపాడుకోవడానికి ఏం చేయాలని ఆందోళనకు గురయ్యారు. సంకల్ప మాత్రం చేత
సృష్టినే మార్చేయగల ఆ సృష్టికర్త ఆ ప్రేమ వెలుగు ప్రాక్టికల్ గా ఫిజికల్ గా ఇంత సఫరింగ్ అనుభవిస్తున్నాడే ఎందుకు? ఎవరి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? ఎవరి పురోగతి కోసం? అంటే మానవాళి మీద ఆయనకున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ కారణంగా ఎందుకు ఆ ప్రేమ ఏర్పడ్డదంటే పరిణామము, పునర్జన్మ అక్కడితో మానవాళి ఆగిపోయాడు. మరి యావర్తనంలోకి వెళ్ళడం లేదు. అది జరగాలి. జరిగితేనే ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటుంది. అందుచేత ఫిజికల్ గా ఆయన చేసి చూపించి సఫరింగ్, ఆ సఫరింగ్ ఒక విధంగా తనలోనే దాచుకొని చాలా 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 ఎదకు గురయ్యారు ఆయన. ఈ కుంభమేళాలో ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం మరొక ముఖ్యమైన రోజు. ఆ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎన్నో ప్రాంతాలలోని ఆశ్రమాల నుండి అనేక నిగూఢ ప్రాంతాలలో నివసిస్తున్న సంతులు, ఋషులు, సాధువులు, సన్యాసులు, తాపసులు, మహాత్ములు బయటకు వచ్చి పెద్ద పెద్ద గుంపులుగా ఊరేగింపుగా బయలుదేరారు. భారతదేశం ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కాణాకి. అలాగే సాధువులు, ఋషులు, సంతులు, సన్యాసులు, తాపసులు, మహాత్ములు వీటికి నెలవు. ఇంతకుముందు అవతార పురుషులు రాకపోవడం వాళ్ళందరి వెనుక ఈ మానవులు తిరిగిన వాళ్ళే. కానీ ఇప్పుడు తిరుగుతున్నారు. బాబా భగవంతుడు అన్న విశ్వాసం లేని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కోసం అభివిశ్వాసు వాళ్ళ వెనుక తిరగడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే వీరంతా గట్టిగా మంత్రోచ్చారణ చేస్తూ భగవంతుని కీర్తిస్తూ గట్టిగా ప్రార్థిస్తూ వెళ్ళారు. కొందరు ఏనుగు అంబారి ఎక్కి గంగా నది తీరానికి చేరుకున్నారు. అలా ఎక్కడెక్కడి సాధకులంతా తరలి వచ్చే రోజుది. హరిద్వార్ నుండి బైబిల్ తెచ్చిన గంగాధరంతో బాబా కూడా ఆ రోజున మోతీచూరులోని తన కుటీరంలో స్నానం ఆచరించారు. ఇవన్నీ మనకు తెలియని విషయాలు. ఆయన తెలియజేస్తూ ఉన్నారు. తెలియని విషయాలు బాబా తెలియజేస్తూ ఉన్నప్పుడు వాటి ఎందుకు శ్రద్ధ వహించి తెలుసుకోవాల్సిన బాధ్యత మందే. ఆ రోజు అనుకోకుండా అహ్మదాబాద్ నుండి మిస్టర్ మెహతా అనే వ్యక్తి బాబా దర్శనం కొరకు వచ్చాడు. ఆ సమయంలో బాబా దర్శనం ఇవ్వడం లేదని ఎంత చెప్పినా అతడు వినలేదు. అతడు బాబాను కలవాలని పట్టుబట్టడం వలన బాబా కుటీరం నుండి బయటకు వచ్చి వెంటనే తన శిరస్సును మెహతా పాదాలపై ఆనించి నమస్కరించారు. సాధుజన సాంగత్యం కొరకు బాబా ఆ రోజు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ విధంగా మెహతా దర్శనం లభించింది. ఏప్రిల్ 7వ తేదీ తెల్లవారుజామున ఇక్కడ బాబా ఆయన ఎంత ప్రేమడు, అంత చాతుర్యం, దివ్య చాతుర్యం కలవాడు. ఆ దివ్య చాతుర్యంలో ఏముంటుంది? సామాన్య మానవుల్ని తన వైపు ఆకర్షించుకునే శక్తి ఉంటుంది. ఆ శక్తి ఇప్పుడు ఉన్నది. ఎలాగా? ఆయన చిత్రాల్లో ఉన్నది. బాబా చిత్రాల్లో ఆ శక్తి ఇప్పటికే ఉన్నది. కానీ చిత్రంలా చేస్తూ
చిత్రంలో అనుభవిస్తూ చిత్ర ఆనందాన్ని పొందే మానవుడికి అది అందదు. బాబా చిత్రంలో చరిత్రలో ఏదైతే ఆయన చెప్తున్నాడో అది ఇప్పటికీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆయన. కానీ మనం దాన్ని అందుకునే స్థాయిలో లేము. సరే, ఏప్రిల్ 3వ తేదీ చీకట్లోనే బాబా ఏరిచ్, పెండు, బైబిల్, గుస్టాచీలతో కలిసి మోతీచూర్ నుండి హరిద్వార్ వైపుగా నడక సాగించారు. ఈ నడక ఏదైతే ఉన్నదో అది ఒక విధంగా ఆయన ముందే అది నిర్ణయించుకున్నది. కొత్తగా ఏమి చేయడు ఆయన. ముందు ఏదైతే ఆయన ప్రణాళికలో ఆయన ఉంచుతాడో అదే చేస్తారు ఆయన. వింటున్నారా? హలో, వింటున్నాము. సరే సరే. ఎందుకంటే నాకు ఒక విధంగా ఈ ఫోన్ మీద అనుమానం, మీ మీద కాదు. ఫోను మధ్యలో ఏమైనా డిస్టర్బ్ అయితే మీకు వినడానికి మరి అవకాశం ఉండదు కదా. అందుకని మధ్య మధ్యని బాబా ఏప్రిల్ 7వ తేదీన సామానుతో బయలుదేరండి, పెండు, మురళి వెనకనే ఎడ్ల బండిలో వస్తారు అన్నారు. బాబా ఇంకా అనారోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడు బాబా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఆ రోజు రాత్రి తనకు చెందిన వస్తువులన్నీ తానే స్వయంగా సర్ది మందిని మాఫీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 5వ తేదీన పెండుతో కలిసి మోతీచూర్ నుండి బాబా మందిని మాఫీ బయలుదేరారు. బాబాను తమతో తీసుకువెళ్లేందుకు హర్రావాలా అనే రైల్వే స్టేషన్ కి విష్ణు వచ్చాడు. విష్ణుతో బాబా గుర్రం బండిలో మందిని మాఫీ వెళ్లిపోయారు. సామాన్లు సర్దే పనిలో సహాయపడేందుకు పెండు తిరిగి మోతీచూర్ చేరుకున్నారు. బాబా ఆదేశించినట్లు ఏరిచ్, బైబిల్, ఉస్తాద్జీ, అలోబా, సత్యపాల్ మందిని మాఫీకి ఏప్రిల్ 7వ తేదీన తిరిగి వచ్చారు. ఆ విధంగా కుంభమేళా సందర్భంగా తలపెట్టిన కార్యం ముగిసింది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం మనకి చెప్పబడుతూ ఉన్నది. భారతదేశ నలుమూలల నుండి అనేక మంది సాధు సత్పురుషులు భగవద్ దర్శనం కోరి కుంభమేళాలో పాల్గొన్నారు. నిజానికి వారికి సాక్షాత్తు ఆకారుడైన భగవంతుని దర్శనమే లభించింది. వారి మధ్యలో ఉన్నది స్వయంగా ఆ పరమాత్ముడేనని అతి కొద్ది మంది మాత్రమే తెలుసు. అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. వేలాది భగవదన్వేషకుల పాదాలకు భగవంతుడే శిరస్సు వచ్చి నమస్కరించాడు. కానీ వారెవరు ఆయనను గుర్తించలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇప్పటికీ హైదరాబాద్ ప్రేమికులు ఎవ్వరూ ఆయన్ని గుర్తించలేకపోయారు. గుర్తించుట అంటే అది హృదయాన్ని, ఎందుకంటే హృదయం ఆయన నివాసం. ఆయన నివాసంలో ఆయన నిద్రపోతూ ఉంటాడు. మరి మనకి ఏ విధంగా ఆయన భగవంతుడు అన్నటువంటి ఒక చక్కని భావన రావలసిన రీతిలో వచ్చి ఉండవలసిన రీతిలో ఉండి ఆ సద్భావన దాని యొక్క యథార్థ స్థాయిలో ఎలా పనిచేస్తుందో మనకి భారతదేశం నలుమూలల నుండి అనేక మంది సాధు సత్పురుషులు భగవద్ దర్శనం కోరి కుంభమేళాలో పాల్గొన్నారు. నిజానికి వారికి సాక్షాత్తు సాకారుడైన భగవంతుని దర్శనమే లభించింది. వారి మధ్యలో ఉన్నది స్వయంగా ఆ పరమాత్ముడేనని అతి కొద్ది మంది మాత్రమే తెలుసు. వేలాది భగవదన్వేషకుల పాదాలకు
భగవంతుడే శిరస్సు వచ్చి నమస్కరించాడు, కానీ వారెవరో ఆయనను గుర్తించలేదు. అక్కడికి వచ్చిన వేలాది సాధువులు, తాపసులు, ఋషులు, మునులు, యోగులు వంటి ఆధ్యాత్మిక సాధకులను బహు కొద్ది మంది మాత్రమే యథార్థంగా భగవంతుని దర్శించాలన్న అభిలాషను కలిగి ఉన్నారు. అయినా భగవంతుని దృష్టిలో అందరూ సమానులే కాబట్టి ఈ దీనులను ఆయన ఎలా నిర్లక్ష్యం చేయగలడు? అందరూ ఆయన బిడ్డలే. మార్గదర్శకత్వాన్ని పొంది చరించిన వారే, మార్గదర్శకత్వాన్ని పొంది చరించిన వారే. ఈ మార్గదర్శకత్వమే ఇప్పుడు ఈ పుస్తక పఠనంలో, చరిత్ర పఠనంలో మనకి లభిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి చోట కూడా ఆపి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని బాబా పట్టబడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మధ్యని మాకు చేరుకునేసరికి బాబాకు విపరీతంగా దగ్గు వస్తోంది. 100 డిగ్రీల జ్వరం ఉంది. కళ్ళు వాచిపోయి ఉన్నాయి. కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. వీళ్ళు నొప్పి కూడా ఇరుగు నీడు లేదు. అప్పటి ఆయన స్థితిని నీరు ఇలా వర్ణించాడు. బాబా ఏ స్థితిలో ఉన్నారో నీరు వర్ణిస్తున్నాడు చూడండి. బాబా మా కుటీరంలోనికి ప్రవేశించిన వెంటనే ఆయనలోని నవనాడులు దర్శిపోయినట్టుగా గ్రహించాను. శారీరకంగా కూడా బాగా నలిగిపోయి ఉండడం గమనించాను. శక్తికి మించిన శ్రమతో పూర్తిగా అలసిపోయినట్లు కనిపించాను. కాళ్ళు ఈడుస్తూ నడుస్తున్నారు. నేరుగా వచ్చి నా పక్క మీద కూర్చొని కాక విష్ణు కైకోబర్ల ఆరోగ్యం గురించి వాకము చేశారు. ప్రేమ యొక్క మహోన్నతమైన పరిస్థితి అది. ఆ వివరాలను అడుగుతూ చాలాసార్లు దగ్గుతున్నారు. ఆయన ఆరోగ్యంగా లేనప్పటికీ ఆయన ముఖం మాత్రం తేజోవంతంగా వెలిగిపోతుంది. కళ్ళు ఉజ్వలమైన కాంతితో ప్రకాశిస్తున్నాయి. ఆయన ముఖారవిందం ఎంత అందంగా ఉన్నదంటే ఆయన్ని తప్ప మా కళ్ళు ఇతరమైన దేన్ని చూడడానికి తిరస్కరిస్తున్నాయి. ఆయన రాకతో అక్కడి వాతావరణం అంతా వివిధ రకాలుగా ఉత్తేజంగా ఉంది. మా హృదయాలను అనేక రకాల భావావేశాలు అనుభవాన్ని పొందుతున్నాం. అదే రోజు బాబా తనకు ఒళ్ళు నొప్పులుగా ఉందని, చాలా నీరసంగా ఉందని చెప్పారు. వెంటనే గోహెడ్, నీలు, డాన్కిన్ చికిత్స మొదలుపెట్టారు. కొంతవరకు ఉపశమనం పొందారు. కానీ కొంత విరామం తరువాత మళ్లీ ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. ఆదివారం ఏప్రిల్ 9వ తేదీ బాబా శరీరాన్ని మృదువుగా మర్దన చేసి వేడి నీటి స్నానం చేయించమని మెహరా సలహా ఇచ్చింది. అలా చేసిన తరువాత బాబాకు కొంచెం సౌకర్యంగా ఉంది. ఇప్పుడు శిలువేతకు గురయ్యానన్న బాబా మాటలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. నేను బాబా చేసిన కఠినమైన శారీరక శ్రమ అసతకాలంగా మాత్రమే కలిగిన శారీరక ఇబ్బంది కాదు. అది ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇతరుల సంస్కార భారం తనపై వేసుకోవడం వలన కలిగే శారీరక బాధ కూడా. ఈ సంస్కారాల భారం ఆయనపై మరింత భారాన్ని పెంచి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇతరుల సంస్కార భారం తనపై వేసుకోవడం వల్ల కలిగే శారీరక బాధ కూడా. ఈ సంస్కారాల భారం ఆయనపై మరింత భారాన్ని పెంచి ఆయన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ప్రజలకు దర్శనం ఇచ్చినప్పుడు కూడా ఆయన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తూ తద్వారా సిలువ వేసినంత వేదనను అనుభవిస్తారు. క్రీస్తు ఒక్కసారే సిలువకు గురయ్యాడు. మన ప్రభు అడుగడుగునా సిలువకు గురయ్యాడు. ఆయన అడుగడుగునా. ఎందుకంటే అవతారాన్ని దర్శనం అంటే కేవలం ప్రజలను కలవడమే కాదు, వారి సంస్కార భారాన్ని తన పైన వేసుకోవడమే. ఈ విషయం అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనది. అయినప్పటికీ ఇది అక్షర సత్యం. అవతార పురుషుని దర్శించుకోవడం అనగా మన సంస్కార భారాన్ని ఆయనపై వెయ్యడమే. ప్రతి ఏడాది మెహరాబాదు జనవరిలో, ఫిబ్రవరిలో, జూలై నెలలో వెళ్తూ మనం చేసిన ఉపకారం ఆయనకి ఏమిటంటే మన సంస్కార భారాన్ని ఆయనకి ఆ భారం అప్పచెప్పేసి వచ్చేస్తున్న హాయిగా తేలిక.
అవతార పురుషుని దర్శించుకోవడం అనగా మన సంస్కార భారాన్ని ఆయనపై వేయడమే. భారతదేశంలో సాధు పుంగవులు, మహాత్ములు అని పిలువబడే వారు అధికంగానే ఉన్నారు. వేలాది మంది ప్రజలకు వారు తమ దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. కానీ వారిని దర్శించుకోవడంలో విశేషం ఏముంటుంది? మాట వరుసకు మాత్రమే ఈ దర్శనం. తన సహాయం కోరి తన వద్దకు వచ్చి తనను దర్శించుకునే వారి మంచి చెడులు సంస్కారాలను సద్గురువు డివైన్ మాస్టర్ తనపై వేసుకుంటాడు. అదే దర్శనం అన్న మాటకు అర్థం. దర్శనం అంటే ఏమిటి? ఎప్పుడైతే దివ్య ప్రియతముడు మన సంస్కార భారాలను ఆయన రిసీవ్ తీసుకుంటాడో అది దర్శనం, రియల్ దర్శనం. భ్రాంతిమయమైన ఈ సృష్టిలో యుగాలుగా జన్మలుగా పేరుకుపోయిన మానవాళి యొక్క సంస్కారములనే మిరిసిని శుభ్రపరిచే ప్రక్రియలో ఆయన స్వయంగా బాధను అనుభవించవలసి ఉన్నది. భగవద్ అన్వేషకుల సంస్కారములనే శిథిలాలతో పేర్కొనిపోయిన చెత్త కుప్పను శుభ్రపరిచేందుకు శతాబ్దాల తరబడి ఈ కుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహించవలసి వస్తుంది. భగవద్ అనుభూతి కొరకు సాధకులు గావించే కఠోర సాధనలు, తపస్సు, ప్రాయశ్చిత్తం, ఉపవాసం, దిగంబరత్వం ఇలా చెప్పనవి కానీ వివిధ రకాల వ్యధను అనుభవించిన వారిది వృధా ప్రయత్నమే. నిజానికి భగవదనుభవం పొందాలంటే అది పురుషోత్తముడైన అవతారుని కృపతో మాత్రమే సాధ్యము. ఇక్కడ అద్భుతమైన విషయాలు మనకి ఈ చాప్టర్ లో బాబా మనకు చెప్పడం జరిగింది. మన అదృష్టం చదువుకొని వింటూ ఉన్నాం. ఇక్కడితో ఈ చాప్టర్ అయింది. రేపు మంజరీ మాఫీ బేరాడు అనేటటువంటి ఆ చాప్టర్ లో మనం ప్రయాణం చేస్తాం. అందరికీ జై బాబా. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం కలుసుకోబోతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్న జై బాబా. బాబా జై బాబా. జై బాబా. నిన్న బాబా మనందరికీ సప్తవర్ణ పతాకం ఏదైతే బాబా చేతుల మీద ఆవిష్కరింపబడిందో దానికి సంబంధించిన గీతాన్ని బాబా వినిపించారు. అయితే అందులో మనం ఇది మనుషులకు ప్రాధాన్యత ఇచ్చే ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందువల్ల వరప్రసాదము అని ఈ గీతం మీరెవరూ కూడా కార్యక్రమాల్లో బయటికి పాడి వినిపించడానికి అవకాశం రాలేదేమో. అయితే ఇది ఇప్పుడు మనం యాక్చువల్గా 441 పేజీ లార్డ్ మెహర్ 441 పేజీలో గల ఆ సమాచారాన్ని తీసుకుని పాతగా బాబా తయారు చేయించారు. ఎగరని ప్రేమ పతాకం, చేర్చని ప్రేమమయి సన్నిధానం, పరమాత్మ నెహరు ప్రియతముని సన్నిధానం, సర్వాత్మ నెహరు సనాతనుని సన్నిధానం. అది అవతార పురుషుల యొక్క దర్శకత్వంలో తయారైనటువంటి సప్తవర్ణ పతాకం.
దాని పుట్టుక ఆయన ప్రేమ నుండి జరిగింది. అంచేత అది ఎగరాలి. జెండాను ఏం చేస్తారు? ఎగరవేస్తారు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కొక్క జెండా ఏదైనా ఉంది అని చెప్పుకోవాలంటే అప్పుడు ఈ సప్తవర్ణ పతాకం మనం చెప్పుకోవచ్చు. ప్రపంచానికే ఒక పతాకం, యూనివర్సల్ ఫ్లాగ్ ఇది. అందుచేత అది యూనివర్సల్ ఫ్లాగ్, ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక జెండా గనక అది ఎగరని 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 ప్రేమ పతాకం చేర్చని ప్రేమమయుని సన్నిధానం. ఎగరని అది ఎక్కడ ఎగరాలి? జెండా కొయ్య మీద కాదు, ప్రేమికుల హృదయాల్లో ఎగరాలి. ప్రేమికుల కళ్ళల్లో ఎగరాలి. ఎగరని ఎగరని ప్రేమ పతాకం చేర్చని ప్రేమమయుని సన్నిధానం. అది ఎందుకు ఎగరాలి? బాబా ప్రేమికులు అని ఏవేవో కార్యక్రమాలు చేసుకుంటూ తమకి తామే గొప్పవాళ్ళమని అనుకుంటున్నటువంటి అమాయకులమే. లేకపోతే ఆ యూనివర్సల్ ఫ్లాగ్ ఏమిటి, మనకి బాబా ఇవ్వడం ఏమిటి, దాంట్లో కూడా మనం వివక్షతతో ప్రవర్తించడం ఏమిటి అంటే ధర్మం, సత్యం ఈ ప్రపంచానికి, ప్రపంచ మనుగడకి చాలా అవసరం. కానీ మనం అది వాటి ఎడల పూర్తిగా విశ్వాసం లేకుండా ఉన్నాం. అందువల్ల విశ్వాసం లేకపోయినా అది విశ్వాత్మకమైనటువంటి పతాకం కనుక ఎగరని ఎగరని ప్రేమ పతాకం. అది సామాన్యమైనటువంటి పతాకం కాదు, ప్రేమతో కలసబడిన పతాకం, ప్రేమ నిండిన పతాకం. అందుచేత ప్రేమ నింపబడిన పతాకం అది ఎగరాలి, ఎగురుతూనే ఉండాలి. మళ్ళీ అవతార పురుషుడు చేపడుతూ కూడా ఎగరని ఎగరని ప్రేమ పతాకం చేర్చని ప్రేమమయుని సన్నిధానం. పరమాత్మ మెహరు ప్రియతముని సన్నిధానం, సర్వాత్మ మెహరు సనాతనుని సన్నిధానం. పరమాత్మ మెహరు ప్రియతముని సన్నిధానం, సర్వాత్మ మెహరు సనాతనుని సన్నిధానం. అది ఎలా ఎగురుతుంది? ఎవరి వల్ల ఎగురుతుంది? ఎవరి కోసం ఎగురుతుంది అంటే భగవంతుడు అంటే ధర్మం, సత్యం, ప్రేమ ఈ మూడు మానవుల్లో లేవు. కానీ అవి తెలుసును, ఈ మూడు పేర్లు తెలుసు. ధర్మము, సత్యము, ప్రేమ ఇవి తెలుసు మనకి. కానీ వాటి లక్షణాలు ఏమిటో తెలియదు, అవి ఏం చేస్తాయో తెలియదు. తెలుసును అన్నట్టు అనిపిస్తుంది కానీ తెలియదు. ఇందులో ఆ మూడింటిలో ప్రేమలోనే ధర్మం ఉంది, ప్రేమలోనే సత్యం ఉంది. ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదేమిటి? ప్రేమే. ప్రపంచాన్ని పాలిస్తున్నదేమిటి? ప్రేమే. అవతార పురుషుడు ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ప్రేమలో ఉంటూ, ప్రేమలోనే భేదిస్తూ, ప్రేమలోనే ఆయన వచ్చినట్టు వెళ్ళినట్టు మనకొక నమ్మకం కలిగిస్తున్నాడు. ఆయన నానువు లేదు,
వెళ్ళను లేదు. అంచేత పరమాత్మ మెహరు ప్రియతముని సన్నిధానం, సర్వాత్మ మెహరు సనాతనుని సన్నిధానం. పరమాత్మ మెహర్ ప్రభు, ఆయన సన్నిధానం అందరి ఆత్మల ద్వారా వచ్చేస్తుంది. ఆయనే పరమాత్మ. ఆ మెహర్ ఆయన యాన్సెంట్ వన్, సనాతనుడు, ఆయన సన్నిధానం. అక్కడికి చేర్చని ఎవరికి వాళ్ళే అనుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది, నేను ఎక్కడికి చేరవలసి ఉన్నది. ఈ పతాకం ఎప్పుడైతే గాల్లో ఎగురుతుందో, బాబా తన యొక్క దర్శకత్వంలో తయారు చేసిన ఆ పతాకం అంతా కూడా అది మానవాళిని తన ద్వారా త్రివిక్రముని సన్నిధానానికి వెళ్ళే అవకాశం అవ్వడానికని ఎగురుతూ ఉండాలని. అంతేగాని అకేషనల్ గా ఏదో అంటే మెహర్ బాబా సెంటర్ మీద ఎప్పుడు ఆ పతాకం ఎగురుతూ ఉండాలి. ప్రతి ప్రేమికుని ఇంటి మీద కూడా ఎగురుతూ ఉండాలి. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఎస్. సెంటర్ మీద పతాకం ఉంటే ప్రతి వాళ్ళు అడుగుతారు, ఏమిటండి ఈ సెంటర్ మీద ఆ పతాకం పెట్టారు అని అడుగుతారు. అడిగినప్పుడు బాబా గురించి చెప్పే అవకాశం మనకు వస్తుంది. మన ఇంటి మీద పెట్టి అదే జరుగుతుంది. అయితే ఆ పతాకాన్ని ఆ మీదన పెట్టి ఏదో చేశాము చెందాము అన్న భావన లేకపోతేనే ఆ పరిస్థితి వస్తుంది. ఆ భావన కానుంటే అది వేస్ట్ అయిపోతుంది. ఎగరని ఎగరని ప్రేమ పతాకం, చేతని ప్రేమమయుని సన్నిధానం, పరమాత్మ మెహరు ప్రియతముని సన్నిధానం, సర్వాత్మ మెహరు సనాతనుని సన్నిధానం, పరమాత్మ మెహరు ప్రియతముని సన్నిధానం, సర్వాత్మ మెహరు సనాతనుని సన్నిధానం. ఎగరని 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 ఎక్కడిది? మన హృదయాకాశంలో ఎగరాల. ఆ ఫ్లాగ్ మన హృదయ ఆకాశంలో ఎగరాలి. ఎంత మోతాదులో చెప్పుకోవాలో అంత మోతాదులో లోచుకొని చెప్పుకుంటున్నాం. ఇక మొదటి చరణంలో దాని పుట్టుకకు సంబంధించి వివరణ ఎలాగైతే లాటిమేర్లో 441 పేజీలో ప్రింట్ అయి ఉందో ఇంగ్లీష్ లో, దాన్నే బేసిస్ గా తీసుకొని బాబా రాయ్ తయారు చేయించాను. మెహరాబాదులో జోపిడి స్థలములు పతాకముండాలను ప్రస్తావన రేగగా. మనందరికీ కూడా ఒక పతాకం ఉంటే బాగుంది అన్న ఒక ప్రస్తావన వచ్చింది ఆ జోపిడి స్థలంలో. ఆ జోపిడి స్థలం ఎవరిది? బాబాది. అందులో ఆయన చాలా కార్యక్రమాలు చేశాడు. ఆయన దాని పక్కన టేబుల్ హౌస్ ఉంది, అందులో గ్రంథరచన చేశాడు. ఆ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి చూడండి. మెహరాబాదులో జోపిడి స్థలములో పతాకముండాలని ప్రస్తావన రేగగా. మనకు ఒక పతాకం ఉండాలి అది ప్రస్తావన తెచ్చారు. రంగుల యుద్ధమది రాగాన పడుతుంటే, మన ఆంధ్రులు ఎంత మంచివాడు అంటే అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోం సరికదా, ఎప్పటికీ లేకుండా చేసుకుంటాం. గణపతి రామనాయుడు గారి బంగళాలో పంచామృతంతో బాబా పాదాలు కడిగి ఆ పంచామృతాల బంక ఆయన కాళ్ళ బంకతో ఆ కాళ్ళు నిండిపోతే ఎవరైనా వచ్చి నా కాళ్ళు కడగండి అని బాబా అంటే యుద్ధమే చేయలేదు. నేను అంటూ చాలా గొడవ చేశాడు.
అప్పుడు ఏం చేశారంటే బాబా ఆయన కాళ్ళు ఆయనే కడుక్కున్నారు. అంత గొప్పవాళ్ళు ఆంధ్రులు. అందులో ఆంధ్రులు గొప్పవాళ్ళు. వాళ్ళకి అన్నీ కావాలా, దేవుడు తప్ప అన్నీ కావాలి. సెంట్రకెళ్ళి వస్తే ఏర్పడే భావన, ఒక గ్రూప్ లో ఉండి టైంకి వెళ్ళి తిరిగి వస్తే అప్పుడు ఉండే భావన, హైదరాబాద్కి వెళ్ళి తిరిగి వస్తే అప్పుడు ఉండే భావన, ఇవన్నీ కామన్ గానే ఉంటాయి మనకి. చూసుకోండి, కావాల్సిన పరీక్షించుకోండి. ఎందులో కూడా తేడా కనబడదు మనకి. ఇది ఎప్పటికీ కాదు, అలవాటు సనాతన కాలం నుంచి వస్తుంది. ఇంట్లో దేవుడికి దండం పెట్టుకున్నా, గుడికి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకున్నా, ఒక పుణ్యస్థలానికి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకున్నా, ఆ భావన ఒకలాగా ఉంటుంది, మారదు. ఎందువల్ల? ప్రేమలో పుట్టడం వల్ల. ఒక ఉదాహరణ మీకు చెప్తారు బాబా. తల్లి తన కన్న బిడ్డని లాలిస్తూ పోషిస్తూ ఆ బిడ్డలో అనేక అందాలని తల్లి చూస్తుంది. ఒక్కొక్క రోజు ఆ బిడ్డకి సాగుతూ నీళ్లు పోసి ఒత్తి కొంచెం మేకప్ చేసి బట్టలు వేసి చూసుకొని నిండుగా, ఇవాళ ఏంట్రా ఇంత బాగున్నావు నాన్న, చాలా బాగున్నావురా అని అంటుంది ఒకరోజు. మరొక రోజు ఎట్లా నిన్నట్లాగా చేశారు కదా, ఏమన్నా కొంచెం అలా ఉన్నావు ఇలా అనుకుంటుంది. రకరకాలుగా బిడ్డతో ఆ బిడ్డను చూస్తూ ఆనందపడుతుంది. మనకు అవి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే అనుభవం, ప్రవాస్కి వెళ్ళినా అదే అనుభవం, ఇంట్లో ఉన్నా అదే అనుభవం, హైదరాబాద్ ఉన్నా అదే అనుభవం. నో చేంజ్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్సెస్. అది ఎక్స్పీరియన్స్ కాదు, అనుభవం అనేది పెరగల, అనుభూతి అనేది రావాలి, అనుభూతిలో మనం తరించాలి. మన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభం కాగలగాలి. అందుచేత రంగుల యుద్ధమది రాగాన పడుతుంటే ఈ రంగు బాగుంటుంది, ఈ రంగు బాగుంటుంది, ఈ రంగు బాగుంటుంది, ఈ రంగు బాగుంటుంది అని కొట్టుకుంటున్నారు అందరూ. పతాకం కావాలి అన్నారు. సరే ఉండాలి అనుకున్నప్పుడు వెంటనే ఈ రంగు అయితే బాగుంటుంది, ఈ రంగు అయితే బాగుంటుంది, ఈ రంగు అయితే బాగుంటుంది దెబ్బలాడుకో. మన ఆంధ్రుల్లోనే ఉన్నాయి ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అందుకే ఎవరూ బెనిఫిట్ కావడం లేదు, మొత్తం అందరూ చెడిపోతున్నారు. రంగుల యుద్ధం అది రాగాల పడుతుంటే కూరిమితో ప్రియతముడే కూర్చొని రంగులు 7. అప్పుడు చూశారు బాబా కొట్టుకుంటున్నారు. నేను చెప్పిన రంగు బాగుంటుంది, నేను చెప్పిన రంగు బాగుంటుంది, ఈ రంగు బాగుంటుంది, ఆ రంగు బాగుంటుంది అని వీళ్ళంతా కూడా తగులు పడుతూ ఉంటే బాబా వాళ్ళందరినీ ఆపి ప్రేమతో ఆ 7 రంగులు బాబాయే చక్కగా ఈ రంగు ఈ రంగు ఈ రంగుల్లో ఉంటే బాగుంటుంది అని నిర్ణయించారు. మన ప్రేమ ఎలాంటిదంటే ఉద్రేకంతో కూడుకుని ఉంటుంది. మన ప్రేమ ఉద్రేకం. ఒక సహవాసులో వాడతామని చీటీలు అందరూ ఇస్తారు. అక్కడ కార్యనిర్వాహకుడు 1, 2, 3 అలా తీసుకుంటాడు. మొదట ఆ 1 చీటీ వాడిని పిలిచి పాడమంటాడు. వాడు పాడుతుంటాడు. వాడు పాడుతూ ఉంటే వాడు ఎటు నాకు ఛాన్స్ ఇస్తే కరెంటు పోయి మైక్ ఆగిపోతేనే నా ఛాన్స్ వచ్చేసరికి నాకు ఒకవేళ ఇస్తారో ఇవ్వరో వీడు ఆచుతారు. అంటే వీడు భౌతికంగా ఏ కార్యక్రమం అయితే వాడు కావాలనుకున్నాడు దాని మీద శ్రద్ధ పడతాడు, దాని మీద గురిపడతాడు, బాబా మీద ఉంచాడు ఆంధ్రుడు. అందువల్లనే
సోషల్ వ్యవస్థ కూడా ఎప్పుడు ఒకేలా ఉంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగే. ఒక్కల్లో కూడా ఆధ్యాత్మిక చైతన్యం అభివృద్ధి చెందలేదు. ఒక్కల్లో కూడా పురోగమనం కనబడడం లేదు. అందుచేత ఈ పతాక విషయంలో కూడా వ్యక్తి ప్రాధాన్యత గొప్పగా రాణించింది. వాగ్గేయకారులు చాలా మంది ఉన్నారు, భక్తులు చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఏ భక్తుడు రాసిందేనా, ఏ వాగ్గేయకారుడు రాసిందేనా, హాయిగా పాడుకోవడమే తప్ప, గానం చేయడమే తప్ప అది ఎవరు రాశాడు, అందులో ఏముంది, ఇవన్నీ వినేవారు కాదు. కేవలంగా ఆ వాగ్గేయకారు నోట ఆ పాట వినబడితే అది పెద్దగా చివరికి జంతువులు కూడా వినేది. శివాజీ జీవిత చరిత్రలో ఇది మనకు తెలుస్తుంది. అందువల్ల మనం ఏమిటంటే మన ప్రేమ భౌతికంగా ఉంటుంది, మన మాట ఆధ్యాత్మికంగా ఉంటుంది, మన చేతలన్నీ కూడా స్వార్థపూరితంగా ఉంటాయి. కానీ ఆ మాటలు మాత్రం ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఏదో కష్టపడిపోతున్నట్టుగా ఉంటాయి. ఇది నిజం. ఇప్పటికీ అలాగే జరుగుతున్నాయి. వ్యక్తి ప్రాధాన్యతలు పోలేదు, వ్యక్తిగత కుతూహలాలు పోలేదు, అధికార దాహాలు పోలేదు, ఆరాటాలు పోలేదు. అందుచేత మనకి ఏది అర్థం కాదు. అందువల్ల బాబా మనకి మన ఆంధ్రాకి గొప్ప బిరుదు ఇచ్చారు. ఆంధ్ర ఈజ్ మై మైండ్ అన్నాడు ఆయన. మైండ్ అంటే ఏమనుకుంటున్నాం మనం? అబ్బా మాకు గొప్పగా పొగిడేరు బాబా అనుకుంటున్నాం. కాదు. ఆసోలేషన్ ఇది నేచురల్ క్యారెక్టర్ ఆఫ్ మైండ్. చెప్తాం, చెప్పలలో మనం. అందుకే అన్నారు ఇలాగా. ఇక ఆ రెండవ చరణంలో బాబా ఏ రంగులు కూర్చారు, వాళ్ళందరూ రంగులు కూర్చొని యుద్ధం చేస్తుంటే వాళ్ళందరినీ ఆపి ఆ 7 రంగులు బాబాయే చెప్పారు. ఏమిటవి? ఎరుపు చెంగావి, పసుపు ఆకుపచ్చ, నిగ్గుల నీలంతో ఊదవర్ణ మానవదై, గగనపు నీలి రంగు హరివిల్లును మరిపింప, గగనపు నీలి రంగు హరివిల్లును మరిపింప, చోపిడి కతి చేరువలో ఎగిరిన ప్రియ పతాకము. మనం పాడుకునే పతాకంలో ఏ రంగులతో బాబా ఆ పతాకాన్ని తయారు చేయించారు అన్న విషయం ఉండదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలని అడిగినా అప్పటికప్పుడు ఆ రంగులు మనకు గుర్తుకు రావు. ఇది నిజం. ఈ రంగులు ఏవైతే బాబా ఎరుపు, శంగావి, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఊదవర్ణం, గగనపు నీలి రంగు, ఇవన్నీ కూడా 7 రంగులు కూడా ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైన రంగులు. పాట పాడడం ముఖ్యం తప్ప మిగతావన్నీ మనకు అనవసరం. పెద్దవాళ్ళు కూడా మన దగ్గర ఉన్న పెద్దవాళ్ళు కూడా ఆ 2 పాటలు అందిస్తారు. వాళ్ళకి ఆ పాట అర్థం చేసినా, ఆ పాట వాళ్ళకి ఉద్దేశం చేసినా, ఆ పాట ప్రయోజనం చేసినా ఇవన్నీ మనకే అనవసరం, వాళ్ళకే అనవసరం. మెకానికల్ యాక్షన్స్ అంటే బాబా ఏం చేశారు? చక్కగా కూర్చారు. దీని గురించి చెప్పాలి అంటే చాలా సేపు చెప్పాలి. దానికి నేను బాబా మనకి ఇచ్చే టైం తక్కువ కనుక మనం ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇక 3వ చరణంలో బాబా పలికినట్ల పతాక విశిష్టతను
సంస్కారాలకది సంకేతమని తెలిపే సప్త వ్యసనాలు, సప్త రంగులు. సంస్కారాలకది సంకేతమని తెలిపే బాబా పలికినిట్లు పతాక విశిష్టతలు. సంస్కారాలకది సంకేతమని తెలిపే సప్త భూమికలకది ఆలవాలమని తెలిపే. ఏ సప్త భూమికలు అయితే రాజకీయ బాబా ఒకరికి ఆ భగవద్గీత మనకి ఇచ్చారు, వాటికి సప్త భూమికలకది ఆలవాలమని తెలిపే సత్యాన్వేషణ కదియే ఆధారమని తెలిపే. ఇది ఆర్టికల్ మాట అట్లా గురించి. ఎన్నో పతాకాలు ఎగిరిన ఉదంతాలు ఎదిగిన మానవులకు వెలుగెత్తి చాటుటకై. అన్ని దేశాలకి ఫ్లాగ్స్ ఉన్నాయి, భారతదేశానికి ఫ్లాగ్ ఉంది. కానీ ఈ పతాకం it is not national flag, it is universal flag, universal love flag. ఎన్నో పతాకాలు ఎగిరిన ఉదంతాలు ఎదిగిన మానవులకు వెలుగెత్తి చాటుటకై. ఈ పతాకం అందరికీ తెలియదు, మరి బాబా ప్రేమికుడిగా మారిన వాడికి మాత్రమే తెలుస్తుంది. ఏకేశ్వరుడిచ్చిన ఏకైక పతాకము ఏకం అద్వితీయం బ్రహ్మ. ఆ ఏకేశ్వరుడికి పతాకం అది. అవతారుని కాలంలో అందిన వర ప్రసాదము. మళ్ళీ భగవంతుడు మానవుడు తిరిగి వచ్చాడు, మన మధ్య మసలాడు, మనల్ని ప్రేమించాడు. నన్ను ప్రేమించండి అన్నాడు. వీరికేమి చేయక్కర్లేదు, నన్ను ప్రేమించండి, ప్రేమించవలసిన విధంగా ప్రేమించండి, వీరికేమి చేయక్కర్లేదు, నా నామస్మరణ చేసుకోండి చాలు. ఆకర్షణంగాని దాపురిస్తే నా నామం చేసుకోండి. చిన్న చిన్న విషయాల్లో మనకు చక్కటి గమ్యాన్ని ఆయన చూపిస్తే పెద్ద పెద్ద విషయాలు చదువుకుంటూ పెద్ద పెద్ద పనులు చేసేద్దామని ఏదేదో అయిపోదామని మనం తాపత్రయపడిపోతూ ఉన్నాం. ఏమీ కావు. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. మళ్ళీ బాల్య అవస్థ వృద్ధాప్యంలో వస్తుంది. ఆధారపడి జీవించేది వెతుకు. ఆ వ్యవస్థలో ఆ బాల్యంలో ఎలాగైతే ఆధారపడి బతుకుతాడో మనిషి, ఆ ఆకర్షణలో వృద్ధాప్యంలో కూడా ఆధారపడి బతుకుతాడు. అందుకే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దురదృష్టవశాత్తు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కానీ బాల్యం చచ్చిపోతే మళ్ళీ ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు సాయం ఉండదు. ఎలా బతుకుతాడు వీడు? అంత ప్రేమ మనకి. నేను ఒక 70 ఏళ్ళైనా 30 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మర్నాడు చచ్చిపోయాడు. ఎందుకు పరిస్థితి వస్తుంది? ప్రేమ శూన్యమైపోయింది. మానవుల్లో ప్రేమ లేదు. జస్ట్ యాక్ట్ చేస్తున్నాం మనం ప్రేమ ఉన్నట్టుగా. ఆ యాక్షన్ అలాగా అందరినీ ప్రేమిస్తున్నట్టే కాదు, ఎవరికి నచ్చిన వాళ్ళు ప్రేమిస్తున్నాడు. అందరిని ఎలా ప్రేమిస్తాడు? ఇంట్లోనే అందరిని ప్రేమించడు. తండ్రి అంటే ఒక పిల్లకి ఇష్టం, తల్లి అంటే మరొక పిల్లకి ఇష్టం, మరొక పిల్లకి ఇష్టం. ఈ పిల్ల తండ్రిని ప్రేమిస్తుంది, ఆ పిల్ల తల్లిని ప్రేమిస్తుంది. అందులో కూడా వ్యత్యాసాలు తారతమ్యాలు చూస్తారు వీళ్ళు. అందులో కూడా స్వలాభం చూస్తారు. అందులో కూడా మనకు ఏది జరుగుతుంది ప్రేమిస్తే అని ఆలోచిస్తారు. అటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రపంచం ఉన్నది. ఆ ప్రపంచంలో ఈయనొచ్చి మనకు ప్రేమ 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 అని చెప్పాడు. అది
ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రేమ. ప్రేమ ఎక్కడుంది? ఆయనలో ఉంది, మనలో లేదు. నమ్మండి, నమ్మకం ఉండే. ప్రేమ ఆయనలోనే ఉంది, మనలో లేదు, మన ఎవ్వరిలో లేదు. ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాం ఆ నవ్వుతూ, ఆ మాటలతో. మనలో ఏం ప్రేమ ఉంది? మనలో ప్రేమ ఉంటే ఆ జగద్రక్షకుడు మళ్ళీ ఇప్పుడు మానవాకారం ఎత్తుకుని మన మధ్యకు వచ్చి ఇన్ని అవస్థలు పడి మన కోసం ఆయన ఇంత ఉన్నతమైన కార్యక్రమాలు చేసి మనకి ఒక దారి చూపిస్తే మనం ఆ దారిలో వెళ్తున్నామా? మన దారిలో మనం వెళ్తున్నాం, మనకు నచ్చిన దారిలో, మనకు నచ్చినట్టుగా కాదు. మన స్టేషన్ చేస్తున్నాం, మన స్టేషన్ జీవిస్తున్నాం. దానికి ఏమన్నా బాబా 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 కోసం వెతుకుతున్నట్టుగా పెద్ద మాటలు. కూర్చోవయ్యా, రోజుకి 24 గంటలు నీకు బాబా ఇచ్చాడు. 24 గంటల కాలంలో ఎపిసోడ్ శ్రవణ చేసుకుంటున్నావు. విజయతే గుండె మీద చేసుకుని చెప్పండి ఎవరైనా. 1 గంట అయినా బాబా నామం చేస్తున్నావా? ఆ ప్రీతముని సంతోషపడుతున్నావా? ప్రియతముని సంతోషపడమే ముఖ్యం. ఈ ప్రపంచాన్ని నువ్వు సంతోషపెట్టినా పెట్టకపోయినా వేస్టే. ఎవరికి వాడు ఈ అవతార కాలంలో చేసిన ప్రధాన కార్యం ఏంటంటే బాబాని సంతోషపెట్టడం. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగున్నట్లు ఆశీర్వదించవయ్యా అని అడుగుతున్నాను, ప్రయాకరిత వస్తున్నాను ఆయన సంతోషపెట్టడానికి. సరే, నీవేమి ఉన్నత కార్యక్రమాలు అయితే చేయగలదు, కామ్గా ఆయన స్మరించు, స్మరణ చేసుకో. 1 గంట కుదురుగ్గా కూర్చొని బాబా నామం చేయండి చాలు. కూర్చోండి, ఆ గంట మీకు వినబడకూడదు, కనబడకూడదు. ప్రశాంతంగా ఆయన నామస్మరణ చేయండి చాలు. ఆయన చాలా సంతోషిస్తాడు. మార్కండేయుడు, ప్రహ్లాదుడు, వీళ్ళంతా కూడా నామస్మరణ చేసి ఆయన ప్రాప్తి పొందారు. అలాగే దేవతలంతా కూడా నామస్మరణతో ఆ మహావిష్ణువుకి దగ్గరయ్యారు. నామస్మరణ చేస్తేనే దగ్గర అవుతాం. ఇంకిప్పుడు మనం చేసినవి ఎన్ని చేసినా సరే, ఏ స్థాయిలో చేసినా సరే, ఎంత ఖర్చు పెట్టి చేసినా సరే, మనం ఆయన్ని ప్రేమించలేము. ప్రేమించవలసిన విధంగా అన్నాడు. ఇంకా అదేదో మనకు తెలియదు, కానీ ప్రేమించవలసిన విధం ఏమిటో తెలియకపోయినా ప్రేమించే లక్షణం అసలు మనలో ఉండాలి కదా. ఆ లక్షణాన్ని కొంచెం తెచ్చుకోవడానికి బాబా ప్రేమికులంతా 1 గంట, రోజు 1 గంట, వీలైతే మరొక గంట ఒకేసారి బాబా ప్రతిష్ఠిస్తే 1922లో ఈ స్మరణ గురించి చెప్తూ 5 నిమిషాలు చేయి. 5 నిమిషాలు యథేకంగా చేయి, ఏకాగ్రతతో చేయి. 5 నిమిషాలు తెచ్చుకుంటూ వెళ్ళన్నాడు ఆయన. ఆ 5 నిమిషాలకే మనకు టైం చాలుతుంది. అంత బిజీ అయిపోయాం మనం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఉన్నతిని కలిగించేది నామస్మరణే, ఇంకా ఏది కూడా కాదు. ఒక్క నామస్మరణ వల్లే మానవ జీవితం అది లేనిది ఆయనది, ఆయన ప్రయాణంలో ఉంది. మరి ఆయనకి ఆ స్థితి నుంచి బయటపడాలంటే మనం ఆయన నామం చేయాలా? మనం ఆయన నామం చేస్తే ఆ స్థితి నుంచి ఆయన బయటకు వస్తాడు. మనం రానుకుంటున్నాం. ప్రేమ యొక్క లక్షణం ఇది కాదు. ఆయన ప్రేమించమని అందరిలో ఉద్దేశం ఏంటంటే ఆయనకి విముక్తి కలిగించమని. మనందరి ద్వారా ప్రయాణం చేస్తుంది ఆయనే. ఆయనకి విముక్తి కలిగించాలి నామస్మరణ చేసి. ఈ సత్యాన్ని తెలియక మనం ఏవేవో చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం సాధ్యమనం అనేది మనకు విశ్వాసం ఉండాలి కదా, మనతో బాబా ఉంటున్నారని. ప్రతి హృదయంలో కూడా బాబా నాతో ఉన్నారు అన్న భావన కలగాలి. కలిగితేనే దీని ప్రయోజనం అనుభవిస్తాం. లేకపోతే ఇది వృధా అయిపోతుంది. అందుచేత ప్రియమిత్రులారా, బాబా యొక్క ఔన్నత్యం తెలిసిన వాళ్ళు మీరు. ఔన్నత్యం తెలియకపోతే ఇలా
ప్రాకులాడరు. ఆ ప్రాకులాట అనేది ఆయన కోసమే కాబట్టి అది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అది మనకు ఉపయుక్తం కావాలి అన్నది తెలుసుకొని ఆ ప్రాకులాటని రోజు రోజుకి ఎక్కువ చేసుకోవాలి. అందుచేత ఈ విషయంలో మీరంతా కూడా శ్రద్ధ వహించి బాబా నామస్మరణకి కొంత సమయాన్ని ప్రతిరోజు వెచ్చించి ఆ నామస్మరణలో ఎక్కువసేపు ఉండడానికి, ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై. ఇది వాళ్ళ శనివారం అంటే డబ్బులు వేసి వాళ్ళ 4 days